तत्तुल्यं रामनाम वरानने ब्रह्मोवाच सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। संजय उवाच तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् आर्ता विषण्णाः शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः आर्ता विषण्णाः शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजि निगडितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు ధనుర్మాస వ్రతంలో 10వ రోజు. మన ఆండాళ్ వ్రతాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం కోసం తనతో పాటు ఆ ఊరిలో ఉండే వారందరినీ కూడా లేపి వ్రతంలో పాల్గొనేటట్లు చేసుకుంటుంది. ఒక భక్తుడు ఏదైనా ఒక మంచిని తను అనుభవించాలి అంటే తన వాళ్ళు అందరితోటి కలిసే అనుభవించాలనుకుంటాడు తప్ప ఒంటరిగా అనుభవించాలి అని అనుకోడు. మన ఆండాళ్ళను మనకి ఈ విషయాన్ని నేర్పింది. ఆ అందరినీ మేల్కొలిపి తనతో చేర్చుకునే ప్రక్రియలో ఓ 10 మందిని మనకి తన పాటల ద్వారా చూపిస్తుంది. అందరితోటి మనం అలా చేరి ఉండగలిగినప్పుడు మనలో కలిగే వికాసం ఎట్లా ఉంటుందో చూపిస్తుంది. అదే ప్రక్రియలో పెద్దల యొక్క అనుగ్రహం మన మీద ఏర్పడితే మనలో కలగాల్సినటువంటి వికాసాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఎలాంటి మహనీయుల్ని మనం పెద్దలని సంభావిస్తామో, ఎలాంటి వారిని మనం ఆశ్రయించాలో లోపల గోపికల గురించి చెప్పే పద్ధతిలో మనకి చెబుతుంది. కొందరు బయట గోపికలు, కొందరు లోపల ఉండేటటువంటి శ్రీకృష్ణ స్మరణ ఆనందంతో అదే ఒక
తాదాత్మ్యంలో ఉండిపోయినటువంటి గోపికలు లోపల ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది, శ్రీకృష్ణానుభవంలో మునిగిన వారు శ్రీకృష్ణానుభవాన్ని మనసులో చేసుకుంటూ ఉండడం చేత అది ఒక రకమైనటువంటి నిద్రా దశలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అంటే వారికి బాహిరమైనటువంటివి ఏవి కూడా దృష్టిలోకి రావు. లోపల ఉండేటటువంటి శ్రీకృష్ణ అనుభవాన్ని వారు పరిపూర్ణంగా భావన చేసుకుంటూ మిగతా వాటిని పెద్ద పట్టించుకునేటటువంటి దశలో ఉండరు. అంటే మిగతావి వారి మీద ప్రభావం చూపించేటట్టుగా వాళ్ళు ఉండరన్నమాట. అంటే మిగతా వాటిని పట్టించుకోరని కాదు, కానీ మిగతా వాటి ప్రభావానికి వారు లొంగేటట్లుగా ఉండరన్నమాట. ఆ స్థితి కలిగినటువంటి మహనీయులని మనం సేవించుకోగలిగితే, లేదు అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహం మన మీద ఏర్పడగలిగితే మనకు కూడా క్రమంగా ఆ రకమైనటువంటి ఒక మానసిక ఒక పరిపాకం, ఒక పక్వత ఏర్పడుతుంది అని, అది ఏర్పడాలి మానవ జన్మ లభించినందుకు అని మన ఆండాళ్ళ తల్లి మనకి దాన్ని చూపిస్తుంది. అందులో ఒక్కొక్క గోపికని లేపడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానిని, ఒక్కొక్క రకమైనటువంటి మహనీయులను మనకి ఆండాళ్ళ తల్లి పరిచయం చేస్తుంది. గోపికని తమతో పాటు లేపి కలుపుకుంటున్నట్లుగా పెద్దలైనటువంటి మహనీయులు తమ పూర్వ ఆచార్యుల ద్వారా వాళ్ళు శ్రవణం చేసి ఉంటారు. ఒక పరంపరలో వచ్చిన వాళ్ళే మనం పెద్దలు అని అంటాం. సామాన్యంగా నేను ఎవరిని ఏం పట్టుకోలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, నాకు అసలు గురువే లేడండి, నేనే మొత్తం ఇదంతా తెలుసుకున్నాను అనేటటువంటి వాళ్ళని మనం ఆశ్రయించతగిన యోగ్యులుగా ఎప్పుడు భావించం. అంటే మన పెద్దలు అలా భావించలేదు. ఇక్కడ జ్ఞానం అనేది ఇప్పుడు తనంతట తనకు కలగదు, అది ఎవరి ద్వారానైనా మనకి రావాలి. అది కూడా ఒక స్థిరమైనటువంటి పరంపరగా మనకి రావాలి. మన వేదాలని ఉపదేశం చేసినటువంటి మహనీయులు కూడా ఇది మేము దర్శించామో మేము మీకు చెబుతున్నామో అని అనలేదండి. ఇది శుశ్రుమ పూర్వేష ఏనస్తద్వ్యాచక్షిరే అని అంటారు. ఇది శుశ్రుమ పూర్వేషాం, మేము కూడా ఏదో మేము స్వయంగా కనిపెట్టింది కాదు, మా పెద్దలు దీన్ని మాకు ఇట్లా ఉపదేశం చేశారు అని వాళ్ళు చెప్పుకున్నారు. అలా ఎప్పటిదాకా వాళ్ళు వాళ్ళ పూర్వులు చెబితే విన్నారు, వాళ్ళు వాళ్ళ పూర్వులు చెబితే విన్నారు. ఇలాగ జ్ఞానం కలిగినది ఎవరికైనా తమ పూర్వులు నడిపించినటువంటి క్రమంలోనే వారికి లభించింది తప్ప ఇది మేమే స్వయంభూవుల్లాగా సాక్షాత్కరించుకున్నాం అని ఎవరు మనకి చెప్పినట్లుగా ప్రామాణికులైనటువంటి వారి మాటల్లో కనిపించదు. అంచేత పెద్దల యొక్క పరంపర అనేటటువంటిది చాలా ప్రధానం. వారి ద్వారా మనం వినాలి. చేత ముందర వినడం అనేది చాలా అవసరం. విన్న తర్వాత దానిని అది మనస్సుకి పట్టిన తర్వాత అప్పుడు దాన్ని అర్థ విచారణ చేయాలి. ఆ అర్థ విచారణ చేసిన తర్వాత దాన్ని మనస్సులో స్థిరంగా నిలబడేటట్టుగా చేయాలి ఆ విచారణ. దానికి మననము అని పేరు పెట్టారు. అంటే విన్నటువంటి దానిని రకరకాలైనటువంటి మనకి అనుభవంలో ఉండేటటువంటి యుక్తులతోటి, రకరకాల ఉదాహరణలతోటి మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు చేసుకొనుట అంటారు. మననము అని దానికి పేరు పెట్టారు. ఇది చెయ్యాలి. లోకంలో ఉండే వాటి గురించి మనం ఈ పని చేస్తాం. మనకి అది మంచిది అని అనిపిస్తే దాని గురించి రకరకాలుగా మనం దాన్ని మనస్సులో స్థిరంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాం. అది పెద్దలు మనకి బాగుపడటం కోసం, ఆత్మ ఉజ్జీవన కోసం చేసినటువంటి ఉపదేశాల విషయంలో కూడా అనుసరించాలి. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. పెద్దలు చెప్పినటువంటి దాన్ని వినాలి. మనకి పరిచయం ఉండే వాటితో దాన్ని సమన్వయం చేసుకోవాలి. మనసులో స్థిరపడేటట్లుగా చేసుకోవాలి. ఇది ఎంతెంత మనసులో స్థిరపడితే మనస్సుకి అంతంత క్లారిటీ ఏర్పడుతుంది పెద్దలు ఉపదేశం చేసిన తత్వ విషయానికి సంబంధించి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతూ 2వ అధ్యాయంలో శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. విని ఆ విన్నది నీ మనసులో క్లారిటీ ఏర్పడితే, అది నిజంగా నిలిస్తే,
ఇక ఏమైనా కదలకుండా ఉండగలిగేటంత స్థిరంగా నిలిస్తే అప్పుడు నీకు నువ్వేమిటో నిన్ను నడిపే వాడేమిటో తెలుసుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది అని అర్థం. తదా యోగం అవాప్స్యసి. ఆ యోగం అనేది అంటే లోపల తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అనేదానికి ఒక ప్రక్రియ, ఒక సాధన ప్రక్రియని మనకి అనుగ్రహించాడు అక్కడ. ఆ సాధన చేయడం వల్ల మనకి లోపల ఒక వెలిగే దీపానికి చుట్టూ ఒక గాజు చిమ్మిని పెడితే అది ఎట్లా స్థిరంగా ఉంటుందో అట్లా మన మనస్సుకు చుట్టూను జ్ఞానాన్ని మంచిగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు జ్ఞానం లేకపోవడం అనేది ఏం లేదండి, మనకి అందరికీ జ్ఞానం ఉంది. మనకి మాత్రమే నాయంటూ జ్ఞానం ఉండదు. అదే పశువులు జ్ఞానం లేదు అంటూ ఉంటారు. తప్పు కదండి, పశువులు జ్ఞానం లేకపోవడం ఏంటి? వాడికి గడ్డి కనిపిస్తే వాటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినచ్చు అని తెలుసు. దానికి ముళ్ళు కనిపిస్తే వెళ్ళి తినకూడదు అని వాటికి తెలుసును. వాడి కింద ఏమైనా బురద ఉంటే అందులో వెళ్ళకూడదు అని వాటికి తెలుసును. మంచినీరు ఉంటే అవి తాగాలని దానికి తెలుసును. వాటికి చాలుతున్న కర్ర పట్టుకుంటే వాడు కొడతాడేమో అని దానికి తెలుసును. లేదా గడ్డి పట్టుకుంటే వాడు పెడతాడేమో అని దానికి తెలుసును. పశువులకి మాత్రం జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది, మనకి ఉంది, వాటికి ఉంది జ్ఞానం. కానీ అది సామాన్యమైనటువంటి జ్ఞానం. మనకి పెద్దలు ఉపదేశం చేసి మనం బాగుపడడం కోసం మన స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని తెలుసుకునేటట్లుగా వారు ఆ చేసిన ఉపదేశాలు మనసులో నిలబెడితే కలిగే అప్పటి జ్ఞానాన్ని మామూలు జ్ఞానం అనరు, దానిని ప్రజ్ఞ అని అంటారు. దానికి ప్రజ్ఞ అని పేరు పెట్టారండి. దాన్ని మామూలుగా కలిగింది మామూలు జ్ఞానం. ప్రజ్ఞ అంటే చక్కగా మంచిగా ఉన్న వాటిని ఉన్నట్టుగా తెలుసుకోగలిగే జ్ఞానము. ప్రకర్షేణ జ్ఞాయతే అనేన. దీనితోటి నీకు తెలియాల్సినటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ సంశయాలకి కానీ లేదు అజ్ఞానానికి కానీ అవకాశం లేకుండా ఉన్నదన్నట్టుగా నీకు తెలుస్తోంది అంటే దానిని ప్రజ్ఞ అని అంటారు. ఈ ప్రజ్ఞలో నువ్వు ఉండాలంటారు. ప్రజ్ఞ అనేది మన చుట్టూ ఒక కవచం అయితే అందులో మనం ఉండాలి. మనం ఎందులో ఉంటామో దానిని ఒక ఇల్లు అని అంటాం కదా. మంచి జ్ఞానంలో ఉన్నాం అనుకోండి, జ్ఞానం అనే భవనంలో మనం కూర్చున్నాము అని అర్థం అన్నమాట. ప్రజ్ఞా ప్రాసాదము అని అంటారు అన్నమాట. ఈ ప్రజ్ఞా ప్రాసాదంలో మనం ఉండాలి. అప్పుడు బయట నుంచి గాలులు వీస్తూనే ఉంటాయి. బయట నుంచి గాలులు వీయడానికి ఎప్పుడు ఉంటుందండి. గాలు లేకపోతే ప్రాణాలు బాగుండి అందరికీ. గాలులు వీయాలి, నీ దీపము వెలగాలి. కానీ ఆ గాలి నీ దీపాన్ని పాడు చేయకూడదు. నీ దీపం వల్ల కలగాల్సిన ప్రయోజనాన్ని కలగకుండా చేయకూడదు. దీపం వల్ల ప్రయోజనం ఏమిటి? చుట్టూ ఉండే వస్తువును చూసుకోవడం కదా, మన పనులు మనం చేసుకోగలగడం. దానికి అవరోధం ఏమిటి? ఆ ఉండేటటువంటి చిమ్మినీకి లోపల మసి లాంటివి ఆనపడితే నీకు కనిపించాల్సిన స్పష్టంగా కనిపించవు. అవి కనిపించడమైనా మానేస్తాయి, లేదా సగం సగమైనా కనిపిస్తాయి, వంకర టింకరగా కనిపిస్తాయి. నీకు వస్తువులు బాగా కనిపించాలి అంటే కొంచెం ఆ లోపల ఉండేటటువంటి చిమ్మినీని జాగ్రత్తగా తుడుచుకోవాలి. అది మామూలుగా తుడుచుకున్నా పర్వాలేదు, లేదా కొంత ఆ లోపల పట్టినటువంటి ఆ మసి చాలా గట్టిగా కనుక పట్టింది అనుకోండి, అప్పుడు కాస్త ఏ ముగ్గు లాంటిదో మరొకటో వేసి దాన్ని కొంచెం గట్టిగా క్లీన్ చేస్తే శుద్ధం కావడానికి అవకాశం ఉంది. అలా మనం దాన్ని శుద్ధి ఎంతెంత క్లారిటీ వచ్చేట్టుగా చేసుకుంటే అందులోంచి ప్రసరించే కాంతి అంత చక్కగా ఉంటుంది. వస్తువుల యొక్క సాక్షాత్కారం అంత చక్కగా మనకి కలుగుతుంది. అలాగే మనకి లోపల కలగాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధం కాకుండా ఇప్పుడు దాని మీద ఎన్నో జన్మలుగా చేసిన కర్మ వాసనలన్నీ అంటుకుని ఉంటాయండి. మామూలు చిమ్మినీకి అదేం స్టిక్కీ కాదండి, కానీ దానికి కూడా మసి అంటుకుంటుంది. ఇప్పుడు మనం దీపం వెలిగించి పెట్టినప్పుడు దాన్ని చిమ్మిని పెట్టామనుకోండి, ఇప్పుడు అలాంటివి ఉన్నట్టే లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఈ సోలార్ లైట్లు వచ్చేసాయి, ఇప్పుడు మరొకటేవో వచ్చేసాయి. కానీ ఇదివరకు మన ఇళ్లలో హరికన్ ల్యాంటిన్స్ అని పెట్టుకునేవాళ్ళు. ఈ హరికన్ ల్యాంటిన్ పైన చిమ్మిని పెట్టుకునేవాళ్ళు. అది మామూలుగా గ్లాసే అంటుకునేది కాదండి.
దాంట్లో వచ్చిన పొగంతా పైకి పోవచ్చు. అలాంటిది కూడా అంటించుకుంటుందండి. ఆ పొగని చూడండి ఎంత ఆశ్చర్యం, ఆ పొగ ఎంత శక్తి ఉందో. ఈ లోపల ఉండేటి మన జ్ఞానం అంతకంటే చాలా పవర్ఫుల్. ఇది స్టిక్కీ కూడా అంతేది అన్నిటినీ అంటించేసుకుంటూ ఉంటుంది. ఏది చూసినా అదంతా నా కోసమే అంటుంది. ఏది ఎక్కడ జరిగినా నా వల్లే జరుగుతుంది. సూర్యుడు ఉదయించినా నా వల్లే, గాలి వీచినా నా వల్లే, ఎవడైనా పుట్టినా నా వల్లే, ఎవడైనా పోయినా నా వల్లే. ఈ ప్రపంచం అంతా నడకంతా కూడా మొత్తం నా వల్లే నడుస్తుంది. దీని అంతటినీ నేనే ఇలా వేలి మీద నిలబెట్టాను అని మన అందరికీ సహజంగా అందరికీ ఉంటుందండి ఆ భావం. నా వల్లే ఈ ప్రపంచం జరుగుతోంది. నేను లేకపోతే ఏమైపోతుందండి? నేను లేకపోతే చూసేవాడు ఎవడండి? ఈ ప్రపంచాన్ని ఎవడు పాలిస్తాడండి? మహామహానుభావులు అంతా పోయారయ్యా బాబు. ఆయన ఏం ఆగలేదు. దేని మానన్నా నడుస్తూనే ఉన్నాయి. ఏమో గాలులు వీస్తూనే ఉన్నాయి, నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి, చుక్కలు పొడుస్తూనే ఉన్నాయి, చంద్రుడు వస్తూనే ఉన్నాడు, పెరుగుతూనే ఉన్నాడు, తరుగుతూనే ఉన్నాడు, సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, చెట్లు మొలుస్తున్నాయి, పక్షులు తిరుగుతున్నాయి. ఏది ఆగలేదు కదండి. ఏమాగే ప్రపంచంలో? ఒక దేశాన్ని పాలించిన వాళ్ళు పోయారు. ఒకనాడు అసలు దేశం అంతా అలా అనిపించుకున్న వాళ్ళు కూడా పోయారు. ప్రపంచానంతటిని కూడా కబలిద్దామని అనుకునే మహనీయులు లాంటి వాళ్ళు పోయినా ఏది ఆగలేదు. ఏది ఆగదు. కానీ మళ్ళీ అలా అనిపిస్తుంది. అలా అనిపించింది ఏదైనా ఒక దాని యందు ఎంత నేనే, ఎంత నాకే, నేను చెయ్యకపోతే ఏం జరుగుతుందండి? ఇలా అనిపించింది అనుకోండి. అలా అనిపించినప్పుడు నీకు ఎదుట ఏది విషయంగా ఉంటుందో దాని సంస్కారం నీ లోపల ఉండే ఆ జ్ఞానానికి తక్కమని అంటుకుంటుంది. ఎన్ని అంటించుకున్నావు అండి ఇప్పటిదాకా ఇలాగా. అలా అంటించుకుని లోపల జ్ఞానం అనే కాంతి బయటికి ప్రసరించడానికి, ఆత్మకుండేటటువంటి సహజమైన యోగ్యత బయటికి రావటానికి, వీటన్నిటినీ గుర్తించడానికి వీళ్ళేనంతగా వేసేసుకున్నామండి ఆ మసిని లోపల. ఇది తొలగాలి. అది తొలగడం కోసం సాధనంగా వచ్చిందండి ఈ శరీరం. ఆ తొలగడం కోసం సాధనంగా వచ్చే మన ఇంద్రియాలు. వీటితోటి చేయాల్సినటువంటి కొన్ని పనులు మనకి శాస్త్రాలు చెప్పాయి. చుట్టూ ప్రపంచము నీకు కొన్ని విధులను ఇస్తుంది. ఆ ప్రపంచంలో నీకు ఏర్పడ్డ బంధాలు, బాధ్యతలు అనే విధులు, శాస్త్రం చెప్పినట్లుగా నువ్వు ఆచరించేటటువంటి విధులు, వీటిని క్రమంగా సవ్యంగా భగవంతుడు వెనకాతలు ఉన్నాడని గుర్తించి ఆచరించగలిగితే ఆ లోపల ఉండే మసి కొద్ది కొద్దిగా క్లీన్ కావడం ప్రారంభమవుతుంది. ఇది నువ్వు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా అది క్లీన్ అవుతుందన్నమాట. బాగా క్లీన్ అయిపోతే అన్నీ మనకి స్పష్టంగా సాక్షాత్కరిస్తుంటాయి. ఈ అన్నీ పూర్తిగా అయిపోయేటటువంటి దశ మనకి పరిణామ దశ అంటాం. దానికి ఈ ప్రజ్ఞలో ఉండేటటువంటి ఒక పరిపాక దశని మన వాళ్ళు యోగ శాస్త్రంలో చెబుతూ వశీకార దశ అని దానికి పేరు పెట్టారు. వశీకార దశని అన్నీ వీడికి స్వాధీనంలో ఉంటాయి. ఏది వీడిని ఏ రకంగానూ కూడా కదల్చలేని స్థితిలో వీడు ఉంటాడనమాట. అంటే చిమ్మిని క్లీన్ అయింది పూర్తిగా, దీపం మీద అది చక్కగా నిలబడి ఉంది, దీపాన్ని వెలగనిస్తోంది, గాలి వీనిస్తోంది, మనకి పని చేసుకొని ఇస్తోంది. అలాంటి దశలో ఉండే మహనీయులు కొందరు ఉంటారు. అయితే ఆ దశకి చేరాలి అని అంటే దానికి ముందర ఇంకొక దశ, అది మన మనస్సుని ఆ లోపల ఉండేటటువంటి తత్వం వైపు క్రమంగా నడిపించే దశ. పరిపాక దశ అంటే ఈ మనస్సు ఈ ఆత్మని ఇష్టపడింది, మనస్సుకి ఇతర ఇష్టాలు ఇంకేమీ లేవు అని అది స్పష్టంగా ఉంది. అంటే ఏది వచ్చినా మనసు దానికేసి వెళ్ళదండి. ఇప్పుడు మనకి ఏదైనా ఓ గడ్డిని చూపించామనుకోండి, మేక దానికేసి వస్తుందండి. ఎందుకంటే దానికి అది తినదగినది అని తెలుసుని కనుక దానికేసి వెళదామని అనిపిస్తుంది. కానీ అదే పిల్లికి ఇచ్చామనుకో దానికేసి అది వెళ్ళదు. ఎందుకంటే దానికి అది తినదగినది అనేటువంటి తినదగినది కాదు కానీ నాకు తినవలసినది కాదు అని దానికి తెలుస్తుంది. గడ్డి మనం కూడా తినగలం కదండి, తినలేం, ఫస్ట్ క్లాస్గా తినగలం, కానీ మనం తినం. ఎందుకు తినాం? నాకు అది అవసరం లేదు అని అనుకున్నాం కనుక దాన్ని తినం మనం. కానీ ఆవు దానికి అది నేను తినవలసినది అని అనుకుంటుందండి, అందుకోసం అది తింటుంది. మనం కూడా తినచ్చండి. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఆహారపు అలవాట్లని మన వాళ్ళు ఆరోగ్యం కోసం చేసేటప్పుడు గడ్డలు కూడా తినమంటున్నారండి.
సో అది కూడా కొందరికి రికమెండెడ్ ఫుడ్ అనమాట అది. సో మరి మనం తింటలేదు కదా అట్లాగా. ఎందుకనంటే మనకి అది అవసరం లేదు, తినదగినవి వేరే ఉన్నాయని తెలుసు. సరే, నీకు చుట్టూ గడ్డి ఉండి పచ్చిక బయలు బాగా మొలిచి నేను ఆ మధ్యలో కూర్చోబెట్టినా నువ్వు దాన్ని తినాలి అని అనుకో. నీకు కావాల్సింది ఏదో నీ చేతిలో ఉండేటప్పుడు నువ్వు హాయిగా దాన్ని తింటావు తప్ప. కానీ అదే గడ్డిని తినాలి అని అనుకున్న చూడండి, నువ్వు దూరంగా పెట్టినా దానికేసి పరుగు పరుగున వెళ్ళి ఆ గడ్డిని ఎప్పుడు దొరికితే దాన్ని అప్పుడు తినేద్దాం అన్నట్టుగా అది ఉంటుంది. మనస్సు అనేది ఒక పశువు అనుకోండి. ఇది లోపల ఉండేటటువంటి మనకేసి ప్రసరించాలి, మనతో చేరి ఉండాలి. ఇప్పుడు అది మన ఫ్రెండేనండి యాక్చువల్గా, కానీ అది మనతో ఉండనంటుంది. అది ఎప్పుడూ బయటికి తిరిగి ఈ చుట్టూ రకరకాల గడ్లు కనిపిస్తూ ఉంటాయి, వాటినే తింటాను అంటూ ఉంటుందండి. అలవాటు వాటి మీద పడి ఉందండి, అంచేత అదే తింటాను. ఇప్పుడు తాటి బెల్లం తింటానన్న వాడికి చిన్నప్పటి నుంచి తాటి బెల్లమే తిని 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 పెరిగాడు అనుకోండి, వాడికి తాటి బెల్లమే తినాలనిపిస్తున్నాడు, ఇంకేం తెలియదు వాడికి. కొంతకాలం వాడికి ఆ తాటి బెల్లం కంటే మంచిది, ఎంతకంటే రుచికరమైంది ఒక వస్తువుని చూపి వాడికి మెల్లమెల్లగా అలవాటు చేస్తే క్రమంగా వాడు తాటి బెల్లం తినడం మానేసి ఏ లోపల ఏ గులాబ్ జాము, మైసూర్ పాకు, జలేబీ, జాంగ్రీ లాంటివేవో తినడమే వస్తాయి. కొంతకాలం ఇవి తినడం వాడికి అలవాటు ముందర చెయ్యాలి. మొట్టమొదటి ఒకసారి నువ్వు దీన్ని తినిపించినప్పుడు మళ్ళీ వెంటనే తినడానికే పోతానంటాడు, రెండోసారి తినిపించినప్పుడు మళ్ళీ పోతానంటాడు, మూడోసారి నువ్వు ఇది పెడతాను అన్నప్పుడు సరే ఇక్కడే ఉంటానంటాడు, నాలుగోసారి నాకు అదే పెట్టు అని అడుగుతాడు, ఐదోసారి దాంతోటే ఉంటాడండి. నువ్వు తాటి బెల్లం పట్టుకొని చూపించినా అప్పుడు వద్దులే అంటాడు. ఇంకొంచెం ప్రాక్టీస్ వీడికి ఈ తినడం మీద మనం అలవాటు చేస్తే తర్వాత తాటి బెల్లం పట్టుకొచ్చి వాడికి ఇచ్చినా నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇదే చాలు అంటాడు. ఇది రుచి స్పష్టంగా వాడికి తెలిసింది కనుక వాడికి దాన్ని తినేటటువంటి ప్రయత్నం చెయ్యడు. ఇలా మనం అలవాటు చేయాలి. లోపల ఉండే విషయాల్ని క్రమంగా వాడికి ఈ మనస్సు గారికి ఒక పద్ధతిలో మనం అలవాటు చేయాలి. మొట్టమొదటి అది వాటినే తింటూ ఉంటాయి. వాటినే తింటూ ఉండేటప్పుడు నువ్వు దాన్ని వాటికి పెట్టను అంటే అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. క్రమంగా దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే పెడుతూ ఉండాలి. తిండి మానేయకూడదండి, అవసరమైనంత వరకు మాత్రం పెట్టాలి. కానీ మెల్లిగా దాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి వెనక్కి తిప్పడం, ఆ తిప్పేటప్పుడు దాని చుట్టూ కొన్ని కంట్రోల్స్ పెట్టాలి. గడ్డి పశువుకు వేసేటప్పుడు దానికి ఎంత గడ్డి అవసరమో అంతవరకు పెట్టి మిగతా తర్వాత దాని చేరులోకి వెళ్లకుండా మెష్ వేసి పెడతారండి. సరే, గడ్డి అటు ఉన్నప్పటికీ ఇది పెడదామని అనుకున్నప్పటికీ ఆ మెష్ దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎంత అవసరమో ఏ టైంలో పెట్టాలో పట్టుకు దానికి పెడుతుంటారు. అట్లాగే మనం కూడా ఈ మనస్సుకి మన ఇంద్రియాలకి దీనికి అలవాటైనటువంటి మేతలు ఈ ప్రపంచం. ఆ ప్రపంచంతో తిరుగుతూ లోపలికి వాసనలు మసిని చేర్చుతూ ఉంటుందన్నమాట, మనమేమిటి తెలియకుండా ఉండేట్టుగా. ఎంత అవసరమో అంతవరకు పెట్టాలి. మిగతా అది ఊరికే దాన్నే తిని దాన్నే నెమరు వేస్తూ కూర్చున్నట్టుగా చేయకూడదు. కొంచెం దాన్ని మెల్లిగా వెనక్కి తీసుకురావడం ప్రారంభించాలి. మొదట్లో ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి వెనక్కి లాగాల్సి వస్తుంది. దానికి ఒక నియమం పెట్టాలి, దానికి ఒక సమయం పెట్టవాలి, దానికి ఒక స్థలం దానికి ఒక కేటాయించాల్సి వస్తుంది. ఏ స్థలంలో నువ్వు కూర్చోవాలి, ఏ స్థలంలో నువ్వు దాన్ని ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఎంతసేపు చేయాలి, ఈ నియమాలన్నీ నువ్వు చెప్పాల్సి వస్తుంది. మొట్టమొదటి మనం ధ్యానం ప్రారంభం చేసేటప్పుడు కొంతకాలం వీటిని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని వెనక్కి లాగి ఆ వెనకాతల ఉండే దాని క్రమంగా వెళ్ళే అలవాటు చేయాలి. అయితే 2 అడుగులు అటు వేయగానే మళ్ళీ ఇటు వెనక్కి పెడతాను, మళ్ళీ ఇంకో 2 అడుగులు వేయగానే మళ్ళీ వెనక్కి పెడతానంటూ ఇది మెల్లమెల్లగా దాన్ని అటుపక్కకి తిప్పి కొంతకాలం నడిపితే సరే ఇంకా నడక అలవాటైంది కనుక దాని నుంచి కాస్త దూరంగా వచ్చాం కనుక సరే ఇటే నడుద్దాం ఉంటాం మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి పోదా ఉంటుంది. దాన్ని వెళ్ళిగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ చేరాల్సినటువంటి స్థానాన్ని చూపించి దానికి రుచి పుట్టించి దాని దగ్గరికి చేరి అక్కడ ఉండగలిగేటట్టుగా నువ్వు కొంత ప్రయత్నం చేస్తే అప్పుడు మెల్లగా అక్కడ స్థిరపడి ఒకసారి కాస్త అక్కడ స్థిరపడ్డ తర్వాత ఇక మిగతా వాటిని వదలగలిగే స్థితి వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఆయనకి జామ పళ్ళు అంటే భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి జామ తోటలో తిరిగి పెరిగిన వాడే. చదివి జామ పళ్ళు అంటే బ్రహ్మాండమైనటువంటి ఇష్టం వాడికి. ఆ జామ పళ్ళని తింటూ ఉంటాడు. సరే, వాడికి ఒకసారి ఏదో గయా క్షేత్రానికి వెళ్ళాడు. ఎప్పుడో వాడి పితృదేవతలకి ఏదో తర్పణాలు చేయడం కోసం. అక్కడ ఉండేటువంటి ఆ పురోహితుల వారు పండా గారు చెప్పారు, నాయన నీకు ఇష్టమైనటువంటి ఒక పండును వదలవలే, కోరుకో. వీడికి జామపండు బాగా ఇష్టం కదా, వీడికి వెర్రి ఇష్టం. వీడికి చక్కగా నాకు జామపండు అంటే ఇష్టం అని చెప్పేశాడు. సరే, దాన్ని వదిలేయాలి, నీకు ఏది ఇష్టమో అతి ఇష్టం ఏదో దాన్ని వదిలేయాలన్నాడు. వెంటనే వదిలేశాడు. వదిలేశాక అనుకున్నాడు, అన్న పొరపాటు చేశాను కానీ, బట్ ఆల్రెడీ వదిలేయడం అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత జామ పళ్ళ సీజన్ వచ్చింది. ఆ జామ పళ్ళు బండ్ల మీద అమ్ముతున్నారు. ఇంట్లో వాళ్ళంతా కొంటున్నారు. వెంటనే వీడికి చిన్నప్పటి నుంచి తినే అలవాటు కదండి. అది కొంటావేమిట్రా, అందులో తీపి ఉండదు, అందులో రుచి ఉండదు, అందులో పక్వత ఉండదు, ఇందులో బాగుంటుంది, నువ్వు తిను. నేను దాన్ని వదిలేసి నేను తినకూడదు, ఏం చేస్తాను అంటే ఏడుస్తూ ఉంటాడండి. మనం తినడు, ఎందుకంటే వీడికి శాస్త్ర విశ్వాసం ఉంది వీడికి. మనం తినడు, కానీ వీడికి బాగా తెలుసు ఏది పండిన పండు, ఏది పండని పండు, ఏది రుచికరమైనది, ఏది రుచి లేనిది, ఎందులో గింజలు ఎక్కువ ఉంటాయి, ఎందులో గుంజు ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ వీడికి బాగా తెలుసునండి. అయితే పాపం చూసినప్పుడల్లా వీడికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. లోపల ఏడుస్తూ ఉంటాడు. బయటికి వదిలేసాడు కనుక ఇంకా పాపం వీడికి తినడండి, కానీ మనస్సులో మాత్రం ఏడుస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు తింటుంటే వీడికి అనిపిస్తూ ఉంటుందండి. చూస్తూ ఉంటాడు వీడు, కానీ వీడికి అన్నీ తెలుసు. చూడండి, పళ్ళు లేని ముసలి అత్తగారు పిల్లలు జంతువులు కరకరగా నవ్వుతున్నారు అనుకోండి, ఆవిడకి భలే కోపంగా ఉంటుందండి. ఆవిడ కూడా తిందాం అని అనిపిస్తే అని పళ్ళు తింటే అవన్నీ కూడా అదేమిటది, అవేమో నెప్పెడుతూ ఉంటాయి. చిగుళ్ళేమో బాధ పెడుతుంటే తినలేదు, కానీ ఊరుకోలేదు. ఇంకా మరీ ఉండలేకపోతే కనీసం దాన్ని తీసి పౌడర్ చేసినా తినాలనిపిస్తుంది. వీడికి అవన్నీ వదిలేశాడు, కానీ వీడికి రుచి తెలుస్తూ ఉంటుంది, దాని మీద దృష్టి పెడుతూ ఉంటుంది. ఇది మొదటి దశ. ఏమైనా సరే వదలాలి అని అనుకున్నాడు కనుక దాన్ని ఇంక జాగ్రత్తగా అలాగే తినకుండా, ఇంకా మనస్సులో కూడా పట్టకుండా ఉంటే అంటే ఏం చేయాలి? వాటికేసి చూడడం మానేయాలి. ఇంకా క్రమంగా కాస్త తగ్గించాక ఒక ఏడాది, మొదటి ఏడాది అంతా పాపం ఏడుస్తూనే ఉంటాయండి. రెండో ఏడాది వీడి ఏడాది కానీ మనస్సు ఏడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీడికి ఒక ఏడాది వదిలిపెట్టాడు కనుక వీడికి కొంచెం అలవాటు అయింది, తినకపోయినా పర్వాలేదు అని అనిపించింది. ఇక సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి వీడికి ఏడుపు తగ్గిపోతున్నాయి, కానీ మనసుకి మాత్రం జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైనా ఎవడైనా ఏదైనా అడిగాడు అనుకుంటే అది ఇలా ఉంటుందండి అని దాన్ని మాత్రం మళ్ళీ వీడు రికలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. బికాజ్ ఆ రికార్డ్స్ లోపల స్టాక్ ఉన్నాయి కనుక. ఇంకొక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు క్రమంగా వాడు దాన్ని వదిలిపెట్టాడు. ఇదివరకు ఏడిచేటటువంటి మనస్సు కూడా ఇప్పుడు క్రమంగా ఏడుపు తగ్గిస్తుంది. మనం అలాగే వదిలేసాం కదా, ఇంకా అలాగే మనకు వచ్చేది లేదు, అది సరే ఫర్గెట్ అబౌట్ ఇట్ అనుకుంటాడు. ఇప్పుడు వీడికి ఏది తగునో దాని నుంచి వీడు పెట్టేటటువంటి ఏకాగ్రత చేత దీనిని క్రమంగా ఆ మనసు తలుచుకున్నప్పుడు ఏడవడం తగ్గిస్తుంది. కానీ మెలకుగా ఉన్నప్పుడు వీడు ఏడవడు, కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం ఈ మనస్సు అప్పుడప్పుడు అలా జామ తోటలోకి వెళ్ళడం, అప్పుడప్పుడు జామ పళ్ళని చూడడం, అప్పుడప్పుడు జామ పండు తింటున్నట్టుగా అనిపించడం. ఎందుకంటే లోపల ఒకటి ఉంది కదండి, ఆ సంస్కారం అయితే ఒకటి ఉంది. అంటే అప్పుడప్పుడు అది పైకి కాస్త యాక్టివ్ మెమరీలోకి వస్తూ ఉంటుంది. అంతవరకు అది ఇన్యాక్టివ్ మెమరీ కింద అయిపోయింది, బయటికి కనిపించట్లేదు. కానీ మళ్ళీ అప్పుడప్పుడు పైకి నిద్రలో ఏదో కళలో తింటున్నట్టు అనవసరంగా వదిలేసాం కదా, ఇంక సరే దాని గురించి పట్టించుకోవద్దు అంటాడు. కొంతకాలం అట్లాగా కళలో ఉండేది కూడా మర్చిపోయినా ఆ తర్వాత చూడండి, అప్పుడప్పుడు నేను సినిమా చూసి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. తెలుసునా మీకు? సినిమా చూసి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది అంటుంటాయి అనుకుంటాను. నేను 30 ఏళ్ళ క్రితం నేను చూశానని వీడికి తెలుసు.
ఆ 30 ఏళ్ల క్రితం చూసిన నియమాలు సన్నివేశాలు వీడు మనసులో తిరుగుతూనే ఉన్నాయన్నమాట. లేకపోతే వీడు 30 ఏళ్ల క్రితం నిమాసాన్ని తెలుస్తున్నా ఎందుకంటాడు వీడు అంటే అది ఇనాక్టివ్ మెమరీలో క్రమంగా చేరుతోంది అని అర్థం. బట్ స్టిల్ ఇట్ విల్ బీ దేర్, అక్కడ ఉంటుందండి. ఇలా ఉంటాయి లోపల. ఇవి ఎప్పుడు వస్తుంటాయి? దానికి సంబంధించిన ఏదైనా బయటకు వస్తే ఇవి టక్కున పైకి వస్తాయి. దానికి సంబంధించిన రానంత వరకు ఆ లోపల అలా పడుకుంటాయి, నిద్రాణ దశలో ఉంటాయి అన్నమాట. అవి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం. వీడు ఎప్పుడైనా ఒక రుచిని వీడు వదిలిపెట్టినప్పుడు ఆ రుచిని అందించేటటువంటి బయటి ఆ భౌతికమైనటువంటి ఒక పదార్థం దూరంగా ఉన్నంత వరకు వీడిలో ఆ రుచి ఉన్నట్టు తెలియదు. కానీ ఆ రుచికి సంబంధించినటువంటి సంస్కారం మాత్రం లోపల ఉంటుంది. అది రసాన్ని లోపల అట్టే పెడుతుందండి. వస్తువులు దూరం అయ్యాయి, రసాలు దూరం కాలే, రసాలు లోపలే చక్కగా పాతుకుని ఉన్నాయి. రసవర్జ్యం విషయా వినివర్తంతే, విషయాలన్నీ దూరం అయ్యాయి. కానీ ఈ రసం ఎప్పుడు పోతుంది? కొంతకాలం ఇంకా పూర్తిగా ఓ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక దాని హాలు వీడు పట్టించుకోలేదనుకోండి, దాన్ని తినలేదనుకోండి, ఇంక తర్వాత వీడి పక్కన జామకాయ ఉన్నా వాడికి దాని మీద పెద్ద మనస్సు పోనే పోదు. జామకాయలు చుట్టూ ఉన్నా ఇది జామకాయ, ఇదేం తినదగింది అని అనిపించదండి వాడికి. అట్లాగా వీడికి లోపల ఉండేటటువంటి ఆ సంస్కారాలు మొదట కొంతకాలం అలాగ క్రమంగా నిద్రాణమై వీడికి కాస్త దూరం అవుతూ ఉంటాయి. వీడు మనస్సులో తనకి తగినటువంటి తనకి అవసరమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపాన్ని పట్టుకొచ్చి లోపల పెడితే, ఎందుకంటే ఆయన సర్వరసుడు సర్వగంధుడు. నువ్వు లోకంలో ఏ రసములకి ఏ గంధములకి నువ్వు ఆకర్షితుడు అవుతున్నావో ఈ రసములన్నింటికీ ఆధారం ఆయన, ఈ గంధములన్నింటికీ ఆధారం ఆయన కనుక ఆయన్ని పట్టుకొచ్చి నువ్వు లోపల పెట్టినప్పుడు పెద్ద గీత గీస్తే మొదటి గీత సహజంగానే చిన్నదైనట్టుగా ఇదివరకు నీలో దీని అందుండేటటువంటి రుచి నువ్వు ఆ భగవంతుణ్ణి పట్టుకొచ్చి లోపల పెట్టగానే ఆయనలో ఉండేటటువంటి గుణములని నువ్వు మెల్లగా మనస్సుకి అలవాటు చేస్తే మొదట కొంచెం కొంచెం దానివైపు వెళ్ళడం ప్రారంభిస్తుంది. కానీ వెడుతున్నా మళ్ళీ ఈ లోకంలో కనిపించడం పక్కన వెనక్కి పరిగెడదామని అనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం మళ్ళీ నువ్వు దాని మీద ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ ఏవో కనిపించగానే తక్కువ మళ్ళీ వెనక్కి పరిగెడదామని అనిపిస్తుంది. నువ్వు ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడి గుణాలని, ఆ భగవంతుడి చేష్టలని, వివిధములైనటువంటి ఆయన యొక్క ప్రకారములంటే అవతారాలని నువ్వు ఎన్నెన్ని చూపించి దాని వైపు దీన్ని నడిపిస్తుంటే ఆ నడుస్తూ నడుస్తూ ఉన్నంత వరకు మిగతా దాని ప్రభావం చూపించవు. నువ్వు నడక ఆపేసావనుకో వెనకాతల మళ్ళీ ఏవో దీనికి జ్ఞాపకం వస్తుంటాయి, మళ్ళీ దీని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దీపం వెలిగించి ఉన్నంత వరకు చీకటి పైకి రానట్టుగా నువ్వు తద్విషయకమైనటువంటి స్మరణ దానికి కలిగిస్తున్నంత వరకు పాత సంస్కారాలు పైకి లేచే ప్రయత్నం చేయవు. కానీ ఉంటాయి, అవన్నీ అక్కడ ఉంటాయి, అవన్నీ చీకట్లాగే ఉంటాయండి. మీరు ఇక్కడ ఈ లైట్ వేసేసారు చూడండి, ఎక్కడ చీకటి ఏమైంది? ఎక్కడుంది చీకటి? పోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయిందో తెలియనట్టుగా పోయింది. అది పోయిందా? పోలే, అణిగి ఉంది. చీకటి ఇక్కడే ఉంది. ఇప్పుడు చీకటి పోయింది కదా, ఇప్పుడు మనం పాత్రల్లో చూడండి మురికి ఉంటుంది చూసారా, ఆ మురికిని కడగడానికి నీళ్లు పోసి మురికిని కడిగేస్తారు. ఆ మురికిని కడిగేగానే మురికిపోయింది. తర్వాత మీ నీటి ప్రవాహాన్ని ఆపేస్తారు కదండి, మళ్ళీ మురికి కనిపిస్తుంది దాని మీద మీకు? నో. ఒకసారి ఒక ప్లేట్ మీద ఏదో మనకి మురికి గట్రా అంటుకుంటే నీటి కింద ఓ ట్యాప్ కింద పెట్టేసి ఇలా నీళ్లు పోసేసుకోండి, ఇట్స్ గాన్. తర్వాత నువ్వు ట్యాప్ని ఆఫ్ చేసేసినా మళ్ళీ దాని మురికి రాలే, రైట్? అట్లానే ఇప్పుడు ఈ చీకటి దీపాలు వేసేగానే ఎక్కడుందో తెలియకుండా పోయింది కనుక ఇక పోయిన తర్వాత మనకి ఇంకా లైట్లు ఎందుకంటే అవసరంగా కరెంటు ఖర్చు డబ్బులు దండగాను ఆపేని మొత్తం లైట్లన్నీ తీసేసామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఇంత గాఢాంధకారం ఇక్కడ ఆక్రమించి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ దేర్, అది అక్కడే ఉంది, అక్కడికి పోలా. నీ దీప ప్రభావం ఉన్నంత వరకు అది పైకి కనిపించకుండా అణిగింది. అంచేత నీ చీకటి కనిపించకూడదు అని అనుకుంటే దీపాన్ని నువ్వు అట్లా ఎప్పుడు వెలిగిస్తూ ఉండాల్సినట్టుగానే నీ లోపల ఉండాల్సినటువంటి నీ భగవద్విషయకమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎంతవరకు దానికి ఇస్తూ ఉంటావో అంతవరకు కూడా
ఈ లోపల ఉండేటటువంటి ప్రాచీన జన్మల్లో సంపాదించి పెట్టుకున్నవి, ఈ జన్మలో మనం సంపాదించి పెట్టుకున్న వాసనలు ఉంటాయి కదా, రుచులు ఉంటాయి కదా, ఇవి పైకి తలెత్తవు, అణిగి ఉంటాయి. రసవర్జ్యం అవన్నీ అక్కడ పడి ఉంటాయి. ఇవి ప్రభావాన్ని చూపించకుండా ఉన్నప్పుడు ఏదైనా బయట నుంచి ఒక వస్తువు దానికి సంబంధించి రాగానే తక్కువని దానికి రిలేటెడ్ ఏదో అది పైకి లేచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటే అది పైకి లేవకుండా ఉంటుంది. సాధన దశ కనుక ఇది ఇంకా నువ్వు సాధన చేసి క్రమంగా దాన్ని అటువైపే నడిపించి, ఆ భగవంతుడి వైపే నడిపించి భగవంతుడిలో అది నిలకడగా ఉండేటట్టు చేయగలిగితే అప్పుడు ఈ బయట ఉండేటటువంటి విషయాలు దానిని పూర్తిగా రసించడం ప్రారంభించిన తరువాత ఈ మిగతావి ఏ ఉన్నప్పటికీ ఈ మిగతా వస్తువులు దగ్గరికి వచ్చినా ఇప్పుడు వాటికేసి వెళ్ళని స్థితిలోకి అది చేరుతున్నాయి. ఇది ఇప్పటిదాకా వచ్చి నీలో ఆ భగవంతుడి యందు ఉండే పరిపూర్ణమైన విశ్వాసం అనే జ్ఞానం నీకు ఏర్పడిన దాంట్లోకి చేరితే అప్పుడు బయట వచ్చి నీ దగ్గరికి తాకినా ఇదివరకు విషయాలు కనిపించగానే మళ్ళీ నీ మనస్సు నీ ఇంద్రియాలు టక్కున పెడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక కవచం నువ్వు దానికి వేసినప్పుడు, అది నిలకడగా ఉండేటట్టు నువ్వు చేసినప్పుడు అప్పుడు మిగతా వచ్చినా దాన్ని ఏం చేయవండి. ఏవి తన చుట్టూ చేరినా వాటికి తాను లొంగడు. నిన్న మన శ్రీశుకుడిని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చూడండి. శ్రీశుకుడికి కూడా చుట్టూ విషయాలన్నీ ఉండేవి, ఆ విషయాలతోనే తను ఉండేవాడు. కానీ ఆ విషయాలు అతను ఏం చేసేవి కావు. ఒక రూపం తననేమి చెలింపచేసేది కాదు, ఒక రుచి తననేమి చెలింపచేసేది కాదు, ఒక వాసన తననేమి చెలింపచేసేది కాదు, ఒక స్పర్శ తననేమి చెలింపచేసేది కాదు. వస్తువుల్లోనే తాను ఉన్నాడు, వస్తువులతోటే తాను ఉన్నాడు. తేడా ఇదివరకు వేటిల్లో ఉన్నాడో అప్పుడు వాటినే అవే మంచివని అనుకున్నాడు. వెనక్కి రావాలి అని అనుకుంటే రావటానికి చేతకాని దశలో ఉన్నాడు. ఇప్పుడు ఈవేళ భగవంతుడిలో ఫిక్స్ అయి ఉన్నాడు కనుక ఆ చుట్టూ ఉండేవి వీడి చుట్టూ ఉన్నప్పటికీ అవేమి వీడి మీద ప్రభావాన్ని చూపించలేవు. ఆ స్థితికి చేరాలి. ఇప్పుడు వీడికి ఆ వస్తువు తన దగ్గరికి వచ్చినా వాడి మీద దాని మీద పెద్దవాడికి ఏం రుచి వెళ్ళదండి. పెద్ద వాడిని ప్రభావితం అది చేయదన్నమాట. ఇది పక్వ దశ అంటాం. ఈ దశకు వెళ్ళాలి, అది పరిపక్వ దశ అంటాం. ఇది 4 దశలుగా మనకి చెప్పాడు. మొట్టమొదట నువ్వు వెనక్కి వెళ్ళే సాధనం, అది క్రమంగా నువ్వు వెనక్కి లాగుతూ ఉంటావు. అది ఒకసారి రాదు, నువ్వు లాగాల్సి వస్తుంది. ఏకాదశి వచ్చింది, ఆహారం మానాలి, ఉపవాసం చెయ్యాలనగా నువ్వు నిర్బంధంగా పెట్టాల్సి వస్తుంది దానికి ఉపవాసాన్ని. ఎందుకంటే దానికి రోజు తినడం